వీడేమన్నాడు అర్థమవుతుందా? మన సంప్రదాయం ప్రకారం పూలు పెట్టుకుని పూజలు చేసుకునే మన పుణ్య స్త్రీలను, ఆడబిడ్డలను అడ్డదిడ్డమైన సంబంధాలు పెట్టుకునే బజార్ మనుషులు అంటున్నాడు. అదే ఒళ్ళమ్ముకోవడానికి అలంకరించుకునే ఆడవాళ్ళు ఉంటారే, వాళ్ళతో కంపేర్ చేస్తున్నాడు ఈ బేవకూఫ్ గాడు. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. అరే మీకిలా కాదురా, మీకు వీడియో చూపిస్తా. మీ బైబిల్ ప్రకారం విగ్రహారాధన పాపం అని భావించే మీరు ఇక్కడ చూడండి, వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుపోతున్నట్టు ఆ కోలాట్లు, డాన్స్లు, ఇండియన్ ట్రెడిషనల్ వాయిద్యాలతో తీసుకుపోతున్న మేరీ మాతను చూడండి. పూలు పెట్టుకుంటే బజార్ మనిషి అన్నావు కదరా, మరి పూలతో అలంకారాలు చేయించుకున్న మేరీ మాతనేమనాలరా? ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ మీ వాళ్ళు చేసిందే రోయ్. హిందూ ట్రెడిషన్లో పూలు తీసేసి బొట్లు చెరిపేసిన ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? మొండ మోబులు అంటారు. ఇంకో పెద్ద లుచ్చాగాడు చూడండి. మగాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడ్రా మీకు మొగుడు? నాకు తెలియకడుగుతాను. ఎవడ్రా మీకు మొగుడు? మగాళ్ళకి బొట్లు పెట్టబెట్టరు. నాకు కొడకల్లారా మీరు? ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? ఈయన కొడుకులను ఏం చేయాలి? వీళ్ళు విచ్చలు విడిగా మన హిందూ దేవుళ్ళని తిట్టుకుంటూ మన ట్రెడిషన్ని అవమానిస్తూ అదే నోటితో మతం మారమని మీ ఊళ్ళకి ఇళ్ళకి వచ్చి అడుగుతుంటే మతం మారే వాళ్ళకి సిగ్గు లేదారా హిందువులారా? అరే కొంచెమన్నా బుర్ర ఉందారా మీకు? మగవాళ్ళకి బొట్లు పెడతారు అన్నాడుగా అజయ్ గాడు. ఇది చూడండి, అక్కడితో అయిపోలా. ఇలా నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ చూడండి. యేసు నాగరాజ్ అంట, విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేషుని రెప్లికేట్ చేస్తున్నారు. మేరీ అమ్మవారంట, నిమ్మకాయల దండ కూడా. యేసు ఆయుధ పూజ, నైవేద్యాలు, అగరొత్తులు, సామ్రాన్లు, దీపారాధన, రిచువల్స్కి ఏమాత్రం తక్కువ లేదురా. ఈడు చూడు బైక్ మీద ప్రేయర్ ఆయిల్ జల్లుతో రిచువల్ చేస్తున్నాడు. నెత్తిని చెయ్యేశాడు, కథం. అరే ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభువునే హిందూ మతంలోకి మార్చేశారు కదరా. మళ్ళీ మీరేంట్రా హిందువులను మారమనేది నా క్లాత్. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. అరే గూట్లే, శ్రీరాముడు నదిలోకి వెళ్ళిపోయాడు నిజమే, కానీ చనిపోయాడు అనుకుంటే బాడీ దొరకాలి కదా. బాడీ దొరకలేదు, అది డెత్ అనాలి అంటే బాడీ దొరకాలి. అదే మీ యేసు ప్రభువుని క్రూసిఫై చేసినప్పుడు చచ్చిపోయి శవమయ్యాడే, అలా బాడీ దొరికితే దాన్ని డెత్గా కన్సిడర్ చేస్తారు. బాడీ దొరకనప్పుడు దాన్ని అనుమాస్పదం అంటారా ఎర్రప్ప. ఈ అజయ్ బాబు గారిని వాళ్ళోళ్ళే వేసుకుంటున్నారు బాగా. కొంతమంది క్రైస్తవ పెద్దలు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటున్నారు అజయ్ని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ కొడక? హిందువులు మమ్మల్ని తిడుతున్నారు, చేస్తున్నారు. నీ కొడక చేతకన్నా నా కొడుకు, మేము ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్ని నెంబర్ల నుంచి చేయాలరా? చేతకంతారు ఉండు కొడక. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా? నీ గాలి గాలి నా కొడక ఎత్తరా? ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తడం నేర్చుకో. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ సమాజాలు గిమాజాలని ఇవన్నీ మాట్లాడుతూ? వీడు లోక్సభ ఎలక్షన్స్లో నామినేషన్ వేశాడు. ఇలాంటి పార్లమెంట్లో కూర్చోబెడితే ఇంకేమైనా ఉందా? అక్కడ కూడా మత ప్రచారాలే చేస్తాడు. అశోక ధర్మచక్రం తీసేసి సిలువ పెట్టాలనే బిల్లు తీసుకొస్తాడు. అదేదో దేశం వాడు అబ్బసొత్తు అయినట్టు. మై కింగ్ స్టిల్ లివ్స్. ఈ దేశం మా నాయనది సుప్రీంకోర్టు. ఈ అజయ్ బాబు గారు ముస్లిం సపోర్ట్ కోసం పిలిపించుకున్న పెద్ద మనిషిని చూడండి. అసలు సిసలైన మతోన్మాది, మిస్లీడింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బిఆర్ షఫీ. క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ హిందుత్వవాదంతో. షఫీ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, ఏదో జరిగింది, కుటుంబం జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకు. తెలుసుగా మొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ అప్పుడు అది పక్కా హిందూస్ని టార్గెట్ చేసి చంపారని ప్రపంచం మొత్తం చెప్తుంటే ఈ బిఆర్ షఫీ ఏమన్నాడు? ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడే తప్ప ఇక మతం మీద, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, జరిగినటువంటి దాడి ఒక ప్రాంతం కోసం జరిగినటువంటి దాడిగా స్పష్టంగా తెలుస్తుంది. మతానికి సంబంధం లేనటువంటి దాడి ఇది. వీళ్ళంతా కలిసి కన్వర్షన్ మాఫియాని ఒక పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నారు మన ఆంధ్రాలో. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. సమాజాన్ని ముందు వీళ్ళ నుంచి మనం కాపాడుకుంటే సమాజాన్ని కాపాడినట్టే. ఆంధ్రాలో కొన్ని విలేజెస్ని క్రిస్టియన్ విలేజెస్గా మార్చడానికి ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక లత్కోర్ పాస్టర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నాడంట. వాడు అక్కడున్న గుళ్ళలోని విగ్రహాలని కాళ్ళతో తన్ని పగలగొట్టేవాడంట. తలల్ని తన్ని పగలగొట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడంట సైకోగాడు. In some villages I had hit the stones and trees with my leg in front of the village people. So there are many cases which I had kicked the gods' heads and I was so happy. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి హిందూ దేవీ దేవతల్ని కించపరిచే మత విద్రోహకారులైన వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మన గుళ్ళలో జనరల్గా చూసుకుంటే ఒకే ప్లేస్లో రకరకాల దేవుళ్ళు ఉంటారు. ముందుగా వినాయకుడు, ఆంజనేయుడు, శ్రీరాముడు, శివలింగం, అమ్మవారు, నావుల రాళ్ళు, శనీశ్వరుడు, ఇలా అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఏ భేదాలు లేకుండా అందరూ అందరినీ దర్శించుకుంటారు. కానీ క్రిస్టియన్స్ ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు, క్యాథలిక్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఇండియన్ ఆర్థడాక్స్ చర్చికి వెళ్ళరు. ఇలా రకరకాల వాళ్ళు ఒకరి దానిలోకి ఇంకొకరు వెళ్ళరు. వీళ్ళ సిస్టమే వేరే. మన గుళ్ళకి మనం ఫ్రీగా రావచ్చు, పోవచ్చు. కానీ వాళ్ళ చర్చలకు వాళ్ళు పోవాలన్నా, దేవుడు ఆశీస్సులు పొందాలన్నా మీ దశం భాగాలు ఇస్తేనే, లేదంటే గెట్అవుట్ దొబ్బేయచ్చు. ఆ రేంజ్లో డిమాండ్ చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు. ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు. నువ్వు స్వస్థతని, విడుదలని నిజంగా కావాలి, పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇన్ని తెలిసినా కూడా మీరు మతం మారతాను, మన అస్తిత్వాన్ని తుడిచేసుకుంటాను, పొయ్యి దూకుతానంటే మీ ఇష్టం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఎవరైనా ఈ మత్తులో ఉంటే అట్లీస్ట్ తెలుసుకుంటారు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ నుంచి మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్, జై హింద్.